క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనము. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేస్తివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలువదు. ప్రియులారా, దేవుని మాటలకు అనేకసార్లు మనము అవిధేయతను చూపిస్తూ ఉంటాము. ఏమవుతుందిలే అనో, ఇది ఒక్కటే కదా అనో, నేను బలహీనమైన వ్యక్తిని కదా అనో మనకు మనమే సంజాయిషి ఇచ్చుకొని మౌనముగా ఉండిపోతాము. ఆ సమయంలో వాక్యము ద్వారా దేవుడు తన సేవకుల ద్వారా మనతో మాట్లాడినప్పటికీ కూడా పెద్దగా పట్టించుకోకుండా ఉంటాము. అలాంటి క్రమములో ఏమైనా ఆపదలు, శోధనలు, శ్రమలు వచ్చినప్పుడు సైతము మన పాపములను గ్రహించక, దేవునికి క్షమాపణ చెప్పక, దేవుడే అన్యాయముగా మనలను ఎడబాశాడు అని, దేవుడే మనలను విడిచిపెట్టేశాడు అని మాట్లాడుతూ ఉంటాము. అంతేకాకుండా దేవుణ్ణి కాకుండా ఇతరులను ఆశ్రయిస్తూ ఉంటాము. రాజైన సౌలు కూడా ఇలానే చేశాడు. మొట్టమొదటిసారిగా దేవుని ప్రవక్త అయిన సమూయేలు వచ్చే వరకు గిల్గాలులో ఎదురు చూడమని దేవుడు చెప్పినప్పుడు సౌలు ఎదురు చూశాడు. అయినప్పటికీ సమూయేలు రావడము ఆలస్యం అవుతుంది. మరోవైపు ఫిలిస్తీయులు దండెత్తి రావడం వలన భయముతో సౌలు చెయ్యకూడని యాజకుల పని చేసి దేవునికి అవిధేయుడయ్యాడు. ఆ విషయంలో సౌలు ఏ విధముగానూ దేవునికి క్షమాపణ చెప్పలేదు, తన తప్పును తెలుసుకొనలేదు. అదేవిధముగా అమాలేకీయులను సంపూర్ణముగా అందరినీ అన్నిటినీ హతము చేయమని చెప్తే అప్పుడు కూడా సౌలు కొన్ని శ్రేష్టమైన పశువులను అమాలేకీయుల రాజును బ్రతకనిచ్చాడు. అప్పుడు కూడా ఆ విషయమై సమూయేలు దేవుని పక్షమున సౌలును హెచ్చరిస్తే అతను దేవుని క్షమాపణ కోరలేదు, తన తప్పును గ్రహించలేదు. అయితే వీటన్నిటికీ కారణముగా దేవుడైన యెహోవా అతనిని విడిచిపెట్టగా అప్పుడు దేవుని యొద్దకు వచ్చాడు. సహాయము నిమిత్తమైతే వచ్చాడు, కానీ అప్పుడు కూడా తన పాపములకు ప్రాయశ్చిత్తము కోరలేదు. అందుకోసము అతను కర్ణపిశాచములను ఆశ్రయించాడు. ఆ సమయంలో కూడా సమూయేలు తనను హెచ్చరించగా అట్టి సమయంలో కూడా దేవుని దగ్గర క్షమాపణ కోరలేదు. నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగపడి ఆయన దృష్టికి కీడు చేస్తివి అనెను. యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకీయుల విషయంలో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చకపోయినా దానిని బట్టి యెహోవా నీకు ఈ వేళ ఈ ప్రకారంగా చేయుచున్నాడు అని సెలవిచ్చెను. ప్రియులారా, మనలో అనేకులు ఇలా ఉంటారు. చేసిన తప్పు వారికి తెలిసినప్పటికీ కూడా వారు పాపము చేశారు అని దేవుడు గద్దించినప్పటికీ కూడా, దేవుడు చివరికి వారిని విడిచిపెట్టే స్థితికి చేరినప్పటికీ కూడా దేవుని దగ్గరికి రారు, దేవునిని క్షమాపణ కోరరు, దేవుని ఎదుట తమ పాపములను ఒప్పుకోరు. సౌలు ఈ విధమైన ప్రవర్తనను కలిగి ఉండడం వలన తనను తాను పొడుచుకొని మరణించాడు. మనము కూడా ఇలాంటి స్వభావము కలిగి ఉంటే, మన హృదయాన్ని మనము కఠినపరుచుకొని జీవిస్తే మనము కూడా సౌలు వంటి దుస్థితికి చేరవలసి వస్తుంది. కాబట్టి దేవుని వాక్యము మనలను సరిచేస్తున్నప్పుడు, దేవుడు మనలను హెచ్చరిస్తున్నప్పుడు, దేవుడు గద్దిస్తున్నప్పుడు, నాకు కాదులే ఈ మాటలు, నేను ఏమీ తప్పు చేయలేదు, నేను బాగానే ఉన్నాను అంటూ మన హృదయాన్ని మోసపరచుకుంటూ మన ఆత్మలను నరకానికి ఈడ్చుకొని పోయే విధముగా ఉండక, దేవుని ఎదుట దీనత్వము కలిగి దేవుని ఎదుట ప్రతి పాపమును ఒప్పుకొని దేవునికి మనకు మధ్యలో ఎలాంటి పాపం అనేది లేకుండా జీవిద్దాము. సౌలు తన పాపమును ఒప్పుకొనక తన హృదయంలో కప్పిపెట్టుకొని జీవించాడు. కాబట్టే దేవుడు అతనిని ఎడబాశాడు. అతని వలె మనము కూడా మన పాపాలను కప్పుకుంటూ మన హృదయములో పాపాన్ని దాచుకునే వారి వలె ఉండక దేవుని ఎదుట పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించేవారిగా మనము ఉందాము. అట్టి కృప దేవుడు మనలకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్.
ప్రార్థించుకుందాము. సర్వమును సృష్టించి దానిని సదా ఏకరీతిగా పరిపాలిస్తున్న గొప్ప దేవ, మీ పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. ఈ దినమున సజీవుల లెక్కలో మమ్మల్ని నిలిపిన దేవా మీకు స్తోత్రములు. ప్రభువా, ఈ లోకానుసారంగా మేము జీవిస్తూ పాపంలో పడి ఉన్న వేళ మీ రక్తముతో మమ్మలను పవిత్రపరిచిన తండ్రి మీకు స్తోత్రములు. ప్రభువా, సౌలు వలె మా పాపములను మేము కప్పిపెట్టుకొనక మీ ఎదుట వాటిని ఒప్పుకొని పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించుటకు మీ కృపను మాకు అనుగ్రహించుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.